గూడూరులో సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, వీధి లైట్ల సమస్యపై మంత్రి చర్చించారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు తొలి ప్రాధాన్యతనివ్వాలని, గత పాలకుల అవకతవకల వల్లే తలెత్తిన సమస్యలను మంత్రికి ఎమ్మెల్యేలు వివరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణమే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యేలు పాసం, నెలవల, కురుగొండ్ల. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. ఈరోజు గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ తోటి ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్టులో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లు ఆర్ఓ ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ని తీసుకుని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే, ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే, దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ. నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్ని కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది. ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలా. చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు, ఉట్నే మట్టి లోడేసి ఉండాలి. అటువంటివన్నీ పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే 28,000 కోట్లు అవసరం అవుతుంది. 28 కోట్లు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 128 కోట్లు అవుతుంది. అయితే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేశాం. ఫేజ్ 1 అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ 1 అనుకున్నాం. దానికి 5,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. 4,000 కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు.
దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూలూరుపేటకి 16 కోట్లు, వెంగడికి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్, అదేవిధంగా డ్రైన్స్. ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ క్యాంపులకి మన యొక్క కావలి యాక్చువల్గా 28,000 ఇళ్లున్నాయి. 28,000 ఇళ్లకి 50 మంది అధికారులని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ నుంచి హైర్ అథారిటీస్ నుంచి అందరినీ 50 మందిని పంపించారు 10 రోజులు. 28 ఇళ్లు, ప్రతి ఇంటి కొలతలు తీసుకుని ఎన్ని స్క్వేర్ ఫీట్లో కట్టారు, సెట్ బ్యాక్స్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ ఎంత ఇచ్చారు, అప్రూవల్ లేకుండా ఎంతమంది కట్టారని మొత్తం సర్వే చేయిస్తే 83% ఇల్లు డీవియేషన్స్ ఉన్నాయి. ఈ రోజు నేను కొట్టేయాలి, యాక్షన్ తీసుకోవాలంటే 83% ఇల్లు కొట్టేయాలి, కావాలే ఉండదు. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అటు నిర్మించారు, లేఅవుట్లు వేశారు. అందుకనే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చాము. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ లో దాన్ని రెగ్యులైజ్ చేసుకోండి. ప్రజలందరూ చెప్తున్నాను, రెగ్యులైజ్ చేసుకోకుంటే వారు ఏదైతే అడిగారో స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అన్నారు మీ సొంత కాన్స్టిట్యున్సీ నెల్లూరులో బిల్డింగ్లు పగలగొట్టారు సార్ అంటే జరిగింది, నేనే చెప్తున్నాను. అయితే ఈరోజు పగలగొట్టే జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆ కావలి ప్రకారం తీసుకుంటే 80 to 85% పగలగొట్టాలా, అది పగలగొట్టడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నారు. ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ లో వస్తే పూర్తి చేసుకోండి. ఫర్దర్ గా కట్టేది కూడా డీవియేషన్ చెయ్యొద్దు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరలైజ్ చేసాం, చాలా రిఫార్మ్స్ చేసాం. ఎలా లేఅవుట్స్ కి చేసాము, బిల్డింగ్స్ చేసాం, సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్ చేసాం. నాళా యాక్చువల్గా తీసేశారు ముఖ్యమంత్రి గారు. నాళా అయితే అసలు ఇప్పుడు లేదు. నాళా తీసేసి మున్సిపాలిటీనే వాళ్ళకే పవర్స్ ఇచ్చారు. ఈ విధంగా అనేక రిఫార్మ్స్ చేశాం కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నేను ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటి నుంచి కట్టే బిల్డింగ్స్ కానీ లేఅవుట్స్ కానీ మీరు పర్ఫెక్ట్ గా చేసుకోండి. తేడాగా అనిస్తే ఖచ్చితంగా పాల్గొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు. ఇక్కడ నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచి ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్ని కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీలో
ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సుల్లూరుపేటకి 16 కోట్లు, వెంకటగిరి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్, అదేవిధంగా డ్రైన్స్. ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ ప్రయారిటీలోని వాటరు డ్రైన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈ ప్రాజెక్టులు అవుతాయి. నెక్స్ట్ రోడ్స్ కూడా 100% చేయడానికి అర్బన్ అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అర్బన్ అథారిటీకి వాళ్ళు వచ్చే యొక్క ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాళ్ళు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్నాం, బట్టని వాళ్ళనే చేసుకోమని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ ఈరోజు పనిచేస్తూ రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్, ఇవి బేసిక్ ఫెసిలిటీస్, ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు, లేదు బిల్డింగ్స్ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది.